నమో వెంకటేశాయ. టీటీడీ పరిపాలన వ్యవహారాల్లో అపార అనుభవం. రెండవసారి టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా బాధ్యతలు చేపట్టారు శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ గారు. ఎన్నో బ్రహ్మోత్సవాలు, రథసప్తమి పర్వదినాలు, వైకుంఠ ఏకాదశి పర్వదినాల్లో వీరు ఎటువంటి ఇబ్బందులు లేకుండా విజయవంతంగా, సమర్థవంతంగా ఏర్పాట్లను నిర్విఘ్నంగా పూర్తి చేసిన ఘన చరిత్ర వీరిదే. మరి టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ గారు డిసెంబర్ 30 నుండి జనవరి 8వ తేదీ వరకు తిరుమల శ్రీవారి ఆలయంలో ఎటువంటి భద్రతాపరమైనటువంటి ఏర్పాట్లను చేశారు, భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను వివరించడానికి మనతో సిద్ధంగా ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్, వైకుంఠ ద్వార దర్శనాలకు ముందస్తు కార్యాచరణతో మీరు సమీక్షలు, సమావేశాలు నిర్వహించారు. మరి వాటి గురించి మాకు తెలియచేయండి సార్. ఓం నమో వెంకటేశాయ. టీటీడీ బోర్డు వైకుంఠ ఏకాదశి దర్శనాలు డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు 10 రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పటికీ అధికార యంత్రాంగం అందరూ కూడా జిల్లా అడ్మినిస్ట్రేషన్తో కూడా కోఆర్డినేషన్ చేసుకుంటూ ఇప్పటికే దాదాపు 3-4 సమావేశాలు ఏర్పాటు చేసుకున్నాం. అడిషనల్ ఈఓ వెంకట చౌదరి గారి ఆధ్వర్యంలో జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సుబ్బారాయుడు గారు, అదేవిధంగా చీఫ్ విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసరు, మిగతా అధికారులందరూ కూడా కావాల్సినటువంటి ఫీల్డ్ ఇన్స్పెక్షన్స్ ఇవన్నీ కూడా నిర్వహించారు. ఈ ఫీల్డ్ ఇన్స్పెక్షన్స్ ఇవన్నీ నిర్వహించి వస్తున్నటువంటి భక్తులు అభిప్రాయాలు అవంతా కూడా సేకరించి టీటీడీ బోర్డు ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశము నవంబర్ 16న ఏర్పాటు చేసుకున్నారు. ఆ సమావేశంలో ఆ టోకన్ జారీ చేసే విధానము, విధి విధానాలు ఇవంతా కూడా బాగా డీటెయిల్డ్గా చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఆ నిర్ణయానికి అనుగుణంగానే అప్పటి నుంచి ఏర్పాట్లన్నీ కూడా అధికార యంత్రాంగం పూర్తి చేస్తూ ఉన్నారు. భక్తులందరికీ ముఖ్యంగా తెలియజేసుకోవాల్సింది ఏంటంటే, ఏదైతే అంతకుముందు 10 రోజులు వైకుంఠ ఏకాదశి సందర్భంగా గత 3 సంవత్సరాల నుంచి తిరుపతిలో టోకన్లు జారీ చేస్తూ ఉన్నారు. గత సంవత్సరం వచ్చినటువంటి ఇబ్బందులు దృష్ట్యా కీలకమైనటువంటి మార్పులు తీసుకురావడం జరిగింది. ఈ మార్పులు అంతా కూడా భక్తులందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ సంవత్సరం డైరెక్ట్గా తిరుపతిలో కానీ తిరుమలలో కానీ టోకన్ జారీ చేసే విధానంని రద్దు చేయడం జరిగింది. ఫిజికల్గా టోకన్లు ఇచ్చే బదులు భక్తులు అభిప్రాయాల మేరకు ఆన్లైన్లో లక్కీ డిప్ విధానంలో టోకన్లు జారీ చేయడం జరిగింది. దానికోసం ఒక 5 రోజుల పాటు వాళ్ళకి రిజిస్ట్రేషన్ అవకాశం కల్పించాం. నవంబర్ 27 నుంచి డిసెంబర్ 1 తేదీ వరకు ఈ 5 రోజుల్లో దాదాపు 23,60,000 మంది భక్తులు ఈ ఫస్ట్ 3 రోజులు ఏదైతే డిసెంబర్ 30, డిసెంబర్ 31, 1 జనవరి ఈ 3 రోజుల పాటు ఆన్లైన్ డిప్ విధానం ఏదైతే ప్రవేశపెట్టామో ఈ 3 రోజుల కోసము 23,60,000 మంది భక్తులు అప్లై చేస్తే లక్కీ డిప్ విధానంలో 1,89,000 మందికి లక్కీ డిప్లో టోకన్ జారీ చేయడం జరిగింది. అయితే 2 రకాల సిస్టమ్స్ తీసుకువచ్చాం. అంతకుముందు 10 రోజుల పాటు కూడా తిరుపతిలో ఫిజికల్గా కౌంటర్స్ దగ్గర టోకన్ జారీ చేసేటువంటి మెకానిజం ఉంటే, ఈసారి ఫస్ట్ 3 రోజులు అయితే ఆన్లైన్లో లక్కీ డిప్ విధానంలో టోకన్ జారీ చేయడం, మిగతా 7 రోజుల్లో ఎటువంటి టోకన్లు కంపల్షన్ లేకుండా సర్వదర్శనం విధానంలో దర్శనం ఫెసిలిటీ కల్పించాలనేది నిర్ణయం. అయితే 2 జనవరి నుంచి 8 జనవరి వరకు వస్తున్నటువంటి భక్తులకి సర్వదర్శన విధానంలో దర్శనం అవకాశం ఉంటుంది. అయితే ఆ 7 రోజులు కూడా కొంతమంది ఇప్పటికే ఈ ఎస్సీడీ సిస్టమ్స్కి అలవాటు పడి ఉన్నారు కాబట్టి మామూలు రోజులాగానే రోజువారీగా 15,000 ఎస్సీడీ టోకన్స్ జారీ చేశాం. అవన్నీ కూడా భక్తులు తీసుకున్నారు. అంటే 2 జనవరి నుంచి 8 జనవరి వరకు రోజువారీగా 15,000 చొప్పున 1,05,000 టోకన్లు జారీ చేశాం. అట్లాగానే ఈ 7 రోజుల పాటు రోజువారీగా 1,500 శ్రీవాణి టోకన్ కూడా జారీ చేశాం. ఇవన్నీ కాకుండా ఏదైతే వివిధ కేటగిరీస్ ఉంటాయో, అంటే ఎంప్లాయీసు, అదేవిధంగా డోనర్సు, సెల్ఫ్ వచ్చేటువంటి డిగ్నిటరీసు, తిరుపతి తిరుమలలో ఉన్నటువంటి స్థానికుల కోసము 6, 7, 8 తేదీ నాడున ఇచ్చేటువంటి 5,000 టోకన్లు ప్రత్యేకంగా వాళ్ళ కోసం కేటాయించాం. ఇవన్నీ పోను 2 జనవరి నుంచి 8 జనవరి వరకు యావరేజ్గా రోజువారీగా 50 నుంచి 55,000 మందికి సర్వదర్శన విధానంలో దర్శనం అవకాశం కల్పించబోతున్నాం.
సో భక్తులతో విజ్ఞప్తి ఏం చేస్తున్నారంటే ఈ మార్పుల్ని అంతా కూడా వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఎటువంటి పరిస్థితుల్లో అంటే వస్తున్నటువంటి భక్తులకి క్యూ లైన్లో నిలబడి టోకన్ల కోసం తోపుదాటలు జరగకుండా ఇటువంటి జాగ్రత్తగా చర్యలు తీసుకోవాలి. కాబట్టి వాళ్ళతో అభిప్రాయాల సేకరణ చేసుకొని 3 రోజులేమో టోకన్ విధానము, ఆన్లైన్ డిప్ విధానము, మిగతా 7 రోజుల్లో కొంత ఎస్సీడీ శ్రీవాణి టోకన్లు కేటాయించి మిగతా అంతా కూడా సర్వదర్శన విధానం ప్రవేశపెట్టాం. కాబట్టి వాళ్ళు తన ప్రయాణాన్ని దాన్ని బట్టి ప్లాన్ చేసుకోవాలి. అయితే ఫస్ట్ 3 రోజు కంపల్సరీగా టోకన్ అవసరం ఉంటుంది దర్శనానికి. మిగతా 7 రోజులు కూడా భక్తులు టీటీడీ ఎప్పటికీ అప్పుడు రద్దీ పరిస్థితి ఏముంది, సర్వదర్శనానికి ఎంత సమయం పడతా ఉంది, ఈ వివరాలన్నీ కూడా ఎస్వీబీసీలో అదేవిధంగా మిగతా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా పత్రికల ద్వారా భక్తులకి ఎప్పటికీ అప్పుడు తెలియజేసే కార్యక్రమం చేసుకుంటుంది. ఉన్నటువంటి భక్తుల రద్దీ దృష్ట్యా మిగతా 7 రోజులు కూడా ఎవరు ఎప్పుడు ఏ సమయానికి వస్తే బాగుంటుంది అనేది ఆ మేము ఇచ్చేటువంటి లైవ్ అప్డేట్స్ ఆధారంగా వాళ్ళు తన ప్రయాణం ప్లాన్ చేస్తున్నట్లయితే ఇక్కడ వచ్చేటప్పుడు ఇబ్బంది నుండి పరిస్థితి ఉండదు. స్మూత్గా స్వామివారి దర్శనం చేసుకుంటే అవకాశం లభిస్తుంది. ఎందుకంటే మిగతా 7 రోజులు ఓన్లీ 15,000 మందికి మనం ఎస్సీ టోకన్స్ ఇచ్చి ఉన్నాం, వాళ్ళకి టైం స్లాట్స్ కేటాయించి ఉన్నాం. మరి మిగతా వాళ్ళు సర్వదర్శన మెకానిజంలో ఉంటారు కాబట్టి అప్పుడు ఈ ఎస్ఎస్డి టోకన్స్ కూడా జారీ చేసే విధానం ఉండదు. డైరెక్ట్గా సర్వదర్శనం క్యూలో ప్రవేశించి వాళ్ళు స్వామివారిని దర్శించుకోవాలంటే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ వెయిటింగ్ సమయం భక్తుల రద్దీని బట్టి ఉంటుంది. సో ఎప్పటికప్పుడు ఆ వెయిటింగ్ సమయం ఎంత ఉందనేది మేము ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తెలియజేస్తూ ఉంటాం. కాబట్టి అవకాశం చూసుకునే వాళ్ళు తన ప్రయాణం ప్లాన్ చేస్తున్నట్లయితే ఇబ్బంది పడకుండా స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి భక్తులు అందరూ కూడా ఈ మార్పు ఏది తీసుకువచ్చాం. ఎందుకంటే ఇది సరిగా అర్థం కాకపోతే లేకపోతే భక్తులకు సరిగా మనం తెలియచేయలేకపోతే చాలామంది తెలియకుండా గత సంవత్సరం లాగానే తిరుపతిలో టోకన్స్ ఉంటాయేమో అనేది ఆ ఉద్దేశంతో కనుక తిరుపతి వచ్చినట్లయితే ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే 3 రోజులకి ఫస్ట్ 3 days 30 డిసెంబర్ 31 డిసెంబర్ 1 జనవరి ఉన్నటువంటి కెపాసిటీకి సరిపోయేటట్లు టోకన్ మనం ఇప్పటికే ఆన్లైన్లో లక్కీ విధానం జారీ చేసి ఉన్నాం. కాబట్టి వస్తున్నటువంటి భక్తులకి ఇంకా ఫర్దర్గా తిరుపతిలో కానీ తిరుమలలో కానీ టోకన్ ఇచ్చే అవకాశం ఉండదు. కాబట్టి వాళ్ళు నిరాశపడేటువంటి పరిస్థితి ఉంటుంది, లేకపోతే ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ తీసుకున్నటువంటి చేంజెస్ ఏదైతే తీసుకువచ్చామో అవి అర్థం చేసుకొని 2 నుంచి 8 జనవరి వరకు క్రౌడ్ కంట్రోల్ ఏదైతే కోసం మేము ఏదైతే టైం ఇన్ఫర్మేషన్ ఇస్తామో ఆ ఇన్ఫర్మేషన్ అర్థం చేసుకొని కనుక వాళ్ళు ప్లాన్ చేసుకున్నట్లయితే ఇబ్బంది లేకుండా స్వామివారిని దర్శించుకునే అవకాశం లభిస్తుంది. సార్, మరి సామాన్య భక్తులకు పెద్దపీట కల్పిస్తారంటూ ఉన్నారు కదా, మరి వీటి మీద మీ వివరణ తెలియచేయండి. ఇప్పుడు ఈ 10 రోజుల పాటు స్వామివారి కైంకర్యాలకి కావాల్సిన సమయం మనం చూసుకున్నట్లయితే ఆ సమయం మనం 24 గంటల్లో ఏదైతే కైంకర్యాలు ఉన్నాయో ఆ సమయాలు ఇవన్నీ కూడా మినహాయిస్తే మొత్తం కలిపి ఈ 10 రోజుల్లో 182 గంటలు దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ 182 గంటల్లో దాదాపు ఒక 164 గంటల సేపు సామాన్య భక్తులకి మనం కేటాయించడం జరిగింది. అంటే కరెక్ట్గా 90%. సో 10% టైం మాత్రం మనం డోనర్స్ కానీ విఐపీస్ కానీ వీళ్ళందరి కోసం కేటాయిస్తే మిగతా సమయం అంతా కూడా సామాన్య భక్తులకి కేటాయించాం. అయితే ఆ సామాన్య భక్తులకి కూడా ఇప్పుడు మీరు చూస్తున్నారు 1,89,000 మందికి ఏదైతే ఆన్లైన్ డిప్లో మనం ఫస్ట్ 3 రోజుల కోసం రిలీజ్ చేసామో వాళ్ళందరూ కూడా సామాన్య భక్తులే. అది కాకుండా మిగతా 7 రోజులు కూడా రోజువారీగా 15,000 టోకన్లు ఎస్సీ టోకన్లు ఇస్తున్నాం, అవి కూడా అందరూ సామాన్య భక్తులే. రోజువారీగా దాదాపు 50,000 మందికి ఆ 7 రోజుల పాటు 50,000 మందికి సర్వదర్శన విధానంలో దర్శనం కల్పించే అవకాశం అయితే ఉందో వాళ్ళందరూ సామాన్య భక్తులే. కాబట్టి సామాన్య భక్తులకి పెద్దపీట వేస్తూనే కొంత చేంజ్ అంటే ఇప్పుడు మామూలుగా రోజువారీగా అయితే మనం దివ్యాంగులకి అదేవిధంగా వృద్ధులకి ఒక 1000 మందికి దర్శనం ఇప్పిస్తూ ఉంటాం. అదేవిధంగా చంటి పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులకి మనం సుప్రథమ ఎంట్రీ ద్వారా దర్శనం కల్పిస్తూ ఉంటాం. అయితే ఈ 10 రోజుల పాటు ఇటువంటి అవకాశాలు ఉండవు. ఎందుకంటే ఇప్పుడు క్యూ లైన్ స్మూత్గా మూవ్ కావాలి, ఫాస్ట్గా మూవ్ కావాలి, ఎక్కువ మంది భక్తులకి మనం వైకుంఠ ద్వార దర్శనం కల్పించాలి. ఇప్పటికే ఈ 10 రోజుల పాటు ఏదైతే వైకుంఠ ద్వార దర్శనం మనం నిర్వహిస్తూ ఉన్నాం మ్యాక్సిమం దాంట్లో లాస్ట్ ఇయర్ వరకు 6,70,000 మందికి మనం దర్శనం కల్పించగలిగాం 10 రోజుల్లో. అయితే ఈ సంవత్సరం దాదాపు 7,70,000 మందికి ఈ 10 రోజుల్లో దర్శన అవకాశం కల్పించాలనే ఉద్దేశం మనం కృషి చేస్తూ ఉన్నాం. కాబట్టి భక్తులందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుకుంటున్నా. అదేవిధంగా ఫస్ట్ 3 days ఏదైతే మనము ఆన్లైన్ లక్కీ డిప్ విధానంలో వాళ్ళకి టోకన్లు జారీ చేశాం, వాళ్ళకి టోకన్లు ఇచ్చే సమయంలో టైం స్లాట్స్ కూడా ఇండికేట్ చేయడం జరిగింది.
వస్తున్నటువంటి భక్తులు కనుక వాళ్ళకి కేటాయించే టైం స్లాట్ ప్రకారం రాగలిగితే వాళ్ళు కూడా 1-2 గంటల వ్యవధిలో దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది. క్యూ లైన్ ఎంట్రీ పాయింట్స్ దగ్గర కూడా ఇబ్బంది లేకుండా క్యూలో ప్రవేశించే అవకాశం లభిస్తుంది. మిగతా వాళ్ళకి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఒకవేళ వాళ్ళకి కేటాయించే టైం ప్రకారం రాకుండా అందరూ కూడా ముందు వచ్చినట్లయితే అందరికీ ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి భక్తులందరూ కూడా సహకరించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. వాళ్ళు కనుక తిరుపతి వాళ్ళకి కేటాయించిన సమయం కంటే ముందు వచ్చినట్లయితే తిరుపతి నుంచి తిరుమల ప్రయాణం వాళ్ళకి ఇచ్చిన టైం స్లాట్ ప్రకారం వాళ్ళు చూసుకొని ఆ టైం స్లాట్ని బట్టి క్యూ లైన్లో ప్రవేశించి 2 గంటల వ్యవధిలోనే వాళ్ళు స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి అవకాశం సద్వినియోగం చేసుకోవాల్సిందిగా భక్తులందరినీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. సార్, మరి టోకెన్ లేని భక్తులు కూడా ఆ టైంలో శ్రీవారిని దర్శించుకోవచ్చా? మీరిచ్చే సలహాలు సూచనలు ఏంటి సార్? ఫస్ట్ 3 రోజులు డిసెంబర్ 30, డిసెంబర్ 31, 1 జనవరి ఈ 3 రోజులు అయితే మనకి ఉన్నటువంటి కెపాసిటీ అంతా కూడా ఆన్లైన్ లక్కీ టిప్ విధానం ప్రకారం మనం వాళ్ళకి టోకెన్ జారీ చేయడం జరిగింది. ఎందుకంటే దాంట్లో మనం ఏది కూడా ఆఫ్లైన్ కోసం అవకాశం పెట్టుకోలేదు. దానికి కారణం ఏంటి? 23,60,000 మంది అప్లై చేశారు. అంటే ఇంకా తక్కువ కోటా ఇస్తూ పోతే చాలా మందికి నిరాశపడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం వీలైనంత వరకు ఫస్ట్ 3 days మొత్తం కెపాసిటీ ప్రకారం మనం ఆన్లైన్లో లక్కీ డిప్లో టోకెన్ కేటాయించాం. అయితే ఎవరికైతే టోకెన్ అందలేదు ఈ లక్కీ డిప్లో కానీ, లేకపోతే ఎవరైతే ఈ లక్కీ డిప్ కోసం రిజిస్టర్ చేయలేదు, డైరెక్ట్గానే సర్వదర్శనం కోసం వెళ్దాము అనుకున్నటువంటి భక్తులు వాళ్ళు 2 జనవరి నుంచి 8 జనవరి వరకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే దాంట్లో కూడా ఇంకొకటి అంటే అందరూ ఎక్కువ మంది భక్తులు ఒకేసారి వచ్చినట్లయితే కూడా ఇబ్బంది ఉంటుంది. కాబట్టి మనకి యావరేజ్గా సర్వదర్శనం కెపాసిటీ రోజువారీగా 50,000 మంది భక్తులు అవకాశం ఉంటుంది. సో మనం టైం టు టైం ఇక్కడ క్రౌడ్ బిల్డప్ని బట్టి చూసుకున్నట్లయితే మనం ఎప్పుడైతే క్రౌడ్ పెరుగుతూ ఉంటుంది నంబరు, అప్పుడు మనకి వెయిటింగ్ పెరుగుతూ ఉంటుంది. ఈ వెయిటింగ్ సమయాలు ఎప్పటికప్పుడు మనం యాప్ ద్వారా కానీ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ద్వారా కానీ తెలియజేస్తూ ఉంటాం. అయితే ఈ వెయిటింగ్ సమయాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని భక్తులు తిరుపతికి వస్తే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అంటే ప్రతి సంవత్సరం మనం చూసుకుంటున్నాం దాదాపు 6,70,000 మంది వరకు కెపాసిటీ ఉంది. అయితే దీన్ని మనం వీలైనంత వరకు పెంచే ప్రయత్నం ఇప్పటికే చేశాం. అంతకంటే ఎక్కువ ఇంకా టెంపుల్లో దర్శనం అవకాశం ఉండదు. కాబట్టి ఇంతమందికి మనం స్మూత్గా దర్శనం చేసుకునే పాసిబిలిటీ ఉంది. దీన్ని బట్టి మనం టైమ్స్ ఇవంతా కూడా ఏదైతే కమ్యూనికేట్ చేస్తామో అవి డెఫినెట్గా భక్తులందరూ కూడా దృష్టిలో పెట్టుకుని ప్రయాణం ప్లాన్ చేసుకోవాలి. కొండపైన విపరీతంగా చలి కూడా ఉంటుంది. క్యూ లైన్లో సర్వదర్శనం మెకానిజంలో అంటే ఇప్పుడు ఎస్ఎస్సి టోకెన్ ఉండవు. కాబట్టి సర్వదర్శనం మెకానిజంలో క్యూ లైన్లో అందరూ ఉంటారు. సో క్యూ లైన్ కనుక బయట వస్తే చలిలో కూడా కొంచెం ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి టీటీడీ అధికారులు ఎప్పటికెప్పుడు ఏదైతే అప్డేట్స్ ఇస్తూ ఉంటారు, సలహాలు సూచనలు ఇస్తూ ఉంటారు, అవి తప్పనిసరిగా కనుక భక్తులు పాటిస్తున్నట్లయితే ఇబ్బంది లేకుండా స్వామిని దర్శించుకునే అవకాశం లభిస్తుందని నేను భావిస్తూ ఉన్నాను. తిరుపతి, తిరుమలలో వేచి ఉండే భక్తులకు ఎటువంటి ఫెసిలిటీస్ టీటీడీ కల్పిస్తోంది సార్? ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇప్పుడు మనకి చాలా వరకు తిరుమలలో రూమ్స్ దాదాపు 7,000 వరకు రూమ్స్ ఉంటాయి. అదేవిధంగా పిఎస్సీస్ ఉన్నాయి. మొన్న కూడా కొత్త బ్రహ్మోత్సవం సమయంలో 5వ నెంబర్ పిఎస్సీ కూడా అందుబాటులోకి వచ్చింది. అట్లాగే తిరుపతిలో కొన్ని రూమ్స్ మన దగ్గర ఉన్నాయి. టీటీడీలో ఉన్నటువంటి రూమ్స్ 2 రకాలుగా అలొకేషన్స్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు చాలామంది భక్తులు అంటే ఎవరికైతే టోకన్స్ ఉన్నాయో, లేకపోతే లక్కీ డిప్ కానీ ఎస్సీ టోకన్స్ ఉన్నాయో అటువంటి వాళ్ళకి కన్ఫర్మ్డ్ ఉన్న వాళ్ళకి అకామిడేషన్ ఇవ్వాలని చాలామంది రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఉన్నటువంటి అకామిడేషన్ ఎక్కువ వరకు ఇటువంటి భక్తులు ఎవరికైతే కన్ఫర్మ్ టోకన్స్ ఉన్నాయో వారికి కేటాయించడానికి సరిపోతూ ఉంటుంది. దానివల్ల అంటే పైన ఉన్నటువంటి ఫెసిలిటీసు మిగతా భక్తులకి అన్నప్రసాదాలు ఇవన్నీ అయితే బ్రహ్మాండంగా ఏర్పాటు చేశాం. ఉదయం 7 గంటల నుంచి నైట్ 12 గంటల వరకు నిరంతరాయంగా మనం మాతాశ్రీ తారిగొండ అన్నప్రసాదం కేంద్రం పనిచేస్తూ ఉంటుంది. అదేవిధంగా తిరుపతిలో కూడా వీలైనంత వరకు అకామిడేషన్ ఏదైతే బ్యాలెన్స్ మిగిలి ఉంటుంది ఇచ్చే ప్రయత్నం చేస్తాం. అయినా వేలాది మంది భక్తులకి అయితే టీటీడీ దగ్గర ఉన్నటువంటి అకామిడేషన్ సరిపోదు. కాబట్టి దానివల్లనే ఇటువంటి విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది. అంటే వాళ్ళు దర్శనం ఎప్పుడు అవకాశం ఉంది దాన్ని బట్టి వాళ్ళు ప్లాన్ చేసుకున్నట్లయితే ఎక్కువ అకామిడేషన్ మీద ప్రెషర్ లేకుండా ఉంటుంది. డైరెక్ట్గానే వాళ్ళ దర్శనం సమయాన్ని బట్టి వాళ్ళు తిరుమల వచ్చినట్లయితే డైరెక్ట్గా క్యూలోకి ప్రవేశం చేసుకొని దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ చలికాలంలో ఇబ్బంది లేకుండా ఉంటుందనేది విజ్ఞప్తి. వీలైనంత వరకు ఇప్పుడు మన అకామిడేషన్ అంతా కూడా కేటాయిస్తాం. బట్ తిరుమలలో ఉండేది టోటల్ 7,000 రూమ్స్ ప్లస్ 5 పిఎస్సీస్. సో ఉన్నటువంటి అకామిడేషన్ అందరికీ కేటాయించడం జరుగుతుంది. ఎంత కేటాయించినా ఆ అకామిడేషన్ సరిపోదు. కాబట్టి టైం మెయింటెనెన్స్ చాలా క్రిటికల్. ఎవరికి అయితే టైం స్లాట్స్ ఇచ్చాం
ఫస్ట్ 3 days అన్ని ఆన్లైన్ డిపో టోకన్స్, అదేవిధంగా మిగతా రోజు ఎస్సీడీ టోకన్స్ అయితే ఇచ్చాము. ఆ టైం మెయింటెనెన్స్ చాలా క్రిటికల్. ఆ టైం ప్రకారం భక్తులు వచ్చినట్లయితే ఇబ్బంది లేకుండా దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది. మరి తిరుమలకి విచ్చేసిన భక్తులకు టీటీడీ ఎటువంటి అన్నప్రసాద విషయంలో ఎటువంటి ఏర్పాట్లను చేస్తుంది? సాధారణంగానే టీటీడీకి ఉన్నటువంటి అన్నప్రసాదం కెపాసిటీ రోజువారీగా ఏదైతే యావరేజ్గా 70,000 మంది స్వామివారిని దర్శించుకుంటారు సంవత్సరం అంతా యావరేజ్ చూసుకున్నట్లయితే, అందరికీ సరిపడేటట్లు కెపాసిటీ టీటీడీ అన్నప్రసాదం భవనంలో ఉంది. ఇటువంటి కెపాసిటీని పూర్తిగా యూటిలైజ్ చేసే విధంగా, అంటే మామూలుగా అయితే మధ్యలో మనం కొంత సమయం బ్రేక్ ఇస్తూ ఉంటాం. అయితే ఇప్పుడు ఈ 10 రోజుల పాటు ఉదయం 7 గంటల నుంచి నిరంతరాయంగా రాత్రి 12 గంటల వరకు ఈ అన్నప్రసాదం వితరణ జరుగుతూ ఉంటుంది. దీనికి ఒక డీటెయిల్డ్గా ప్రణాళిక ప్రకారం మెన్యూ అంతా కూడా సిద్ధం చేసుకున్నాం. అంటే టోటల్ 16 టైప్స్, అంటే 8 టైప్స్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్, 8 టైప్స్ ఆఫ్ బెవరేజ్ ఐటమ్స్, ఇవన్నీ కూడా సఫిషియంట్ క్వాంటిటీ మనం ప్రిపేర్ చేసుకున్నాం. అదేవిధంగా లడ్లు కూడా ఎక్కువ మంది భక్తులు వస్తారు కాబట్టి 4 లక్షల లడ్లు స్టాక్ కూడా ఎప్పటికైనా నిల్వ ఉండే విధంగా ప్లాన్ చేసుకున్నాం. ముందు నుంచి ఆ భక్తులందరికీ అందుబాటులో ఉంటాయి. తిరుమలలో ఉన్నటువంటి ఏదైతే క్యూ లైన్స్ ఉన్నాయో, బయట హోల్డింగ్ ఏరియాస్ కానీ క్యూ లైన్స్ కానీ, అక్కడ కూడా అన్నప్రసాదం ఇవ్వడానికి అరేంజ్మెంట్స్ పూర్తి చేసుకున్నాం. తిరుమలలో ఉన్నటువంటి బయట కౌంటర్స్ అయితే ఉన్నాయో అక్కడ కూడా అన్నప్రసాదం ఇవ్వడానికి అరేంజ్మెంట్ చేసుకున్నాం. సో ఫుడ్ ఇవన్నీ అయితే ఎక్కడ కూడా ఇబ్బంది ఉండదు. ద ఇష్యూ ఇస్ దర్శనం. ఆ దర్శనం వరకు భక్తులు టీటీడీకి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తుంది. అదర్వైజ్ మిగతా అరేంజ్మెంట్స్, అదేవిధంగా సెక్యూరిటీ బందోబస్తు, 2,400 మంది పోలీస్ స్టాఫ్ ఉన్నారు, ఒక 1,100 మంది వరకు విజిలెన్స్ సెక్యూరిటీ స్టాఫ్ ఉన్నారు. అంటే మొత్తం కలిపి 3,500 మంది స్టాఫ్తో మనం బందోబస్తు చేసుకొని ముందుకు వెళ్తూ ఉన్నాం. ఇంటగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏదైతే మనం మొన్న బ్రహ్మోత్సవం సమయంలో ఇనాగ్రేట్ చేశాం, అక్కడ కూడా రియల్ టైం డేటా అనలిటిక్స్ ద్వారా ఇప్పుడు మనకి టైం టు టైము ఎంతమంది క్యూ లైన్స్లో ఉన్నారు, ఎంతమంది అపార్ట్మెంట్స్లో వేచి ఉన్నారు, అవంతా కూడా ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఇప్పుడు మానిటరింగ్ చేసేటువంటి అవకాశం మనకి లభించింది. ఆ క్రౌడ్ నంబర్స్ కరెక్ట్గా ఎస్టిమేట్ చేయగలుగుతాం కాబట్టి వెయిటింగ్ టైమ్స్ కూడా కరెక్ట్గా ఎస్టిమేట్ చేసే అవకాశం ఇప్పుడు మనకి లభిస్తూ ఉంది. అంతకుముందు అది కొంచెం అప్రాక్సిమేట్గా ఉండేది, ఇప్పుడు మోర్ అక్యురేట్ ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇదే ఇన్ఫర్మేషన్ని మనం బ్రాడ్కాస్టింగ్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా భక్తులకి తెలియజేసే కార్యక్రమం ఈసారి మనం చేయబోతున్నాం. కాబట్టి ఈ అప్డేట్స్ని టైం టు టైం భక్తులు డెఫినెట్గా నోట్ చేసుకొని అప్పుడు జర్నీ ప్లాన్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్, ఇటువంటి సమయాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. మరి మీరు లడ్డు ప్రసాదం కావచ్చు, అన్నప్రసాదంకి ఏ ఫెసిలిటేట్స్ చెప్పారు, మరి కళ్యాణ కట్టలో కూడా ఎటువంటి ఏర్పాట్లను చేశారు సార్? అంటే తలనీలాల సమర్పణకు భక్తులు విరివిగా వస్తారు కదా, మరి రోజువారీగా మామూలుగా కూడా మనకి ఈజీగా ఒక 30,000 మంది కూడా తలనీళ్ళ సమర్పించేటువంటి పరిస్థితి ఉంటే దానికి సరిపడేటట్లు అంతమంది క్షురకులు, అంతమంది స్టాఫ్ మన దగ్గర ఉన్నారు. వాళ్ళందరినీ కూడా 24 hours డ్యూటీలో ఉండాల్సిందిగా రిక్వెస్ట్ చేయడం జరిగింది. అడిక్వేట్ అరేంజ్మెంట్స్, మెటీరియల్ కానీ మెన్ కానీ పూర్తి చేశాం. కాబట్టి ఎవరికి కూడా తలనీలా సమర్పించడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా కౌంటర్స్ అన్నీ కూడా పనిచేస్తూ ఉంటాయి, మన హాల్స్ అన్నీ కూడా పనిచేస్తూ ఉంటాయి. స్మూత్గా ఈ కార్యక్రమం నిర్వహించబోతున్నాం. సార్, మరి ఈ దర్శనాలకి సంబంధించి ఘాట్ రోడ్లలో రాకపోకలకు కావచ్చు, నడకదారిలో భక్తులు వస్తూ ఉంటారు, వీళ్ళకి ఎటువంటి భద్రతాపరమైన ఏర్పాట్లు చేశారు? కరెక్ట్గా అలిపిరి నుంచి మానిటరింగ్ ప్రారంభిస్తారు పోలీస్ డిపార్ట్మెంట్, విజిలెన్స్ డిపార్ట్మెంట్. ఎన్ని వెహికల్స్ పైకి వెళ్తూ ఉన్నాయి, పార్కింగ్ స్పేస్ ఎంత ఉంది, దాన్ని బట్టి ఇంకా ఎన్ని వెహికల్స్ని పర్మిషన్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. టైం టు టైం వాళ్ళు అలిపిరి దగ్గరనే భక్తులందరికీ కూడా గైడెన్స్ ఇచ్చేటువంటి కార్యక్రమం. ఇన్ఫ్యాక్ట్ అవేర్నెస్ జనరేషన్ కార్యక్రమం ఏదైతే వాళ్ళు తీసుకోవాలి ఇప్పుడు నుంచి, అంటే ఏపీఎస్ఆర్టీసీ బస్సెస్, తమిళనాడు నుంచి వచ్చేటువంటి స్టేట్ కార్పొరేషన్ బస్సెస్, కర్ణాటక నుంచి వచ్చేటువంటి బస్సెస్, తెలంగాణ నుంచి వచ్చేటువంటి బస్సెస్ అన్నింటిలో కూడా ఇప్పుడు నుంచి పబ్లిసిటీ ప్రారంభించాం, ఇన్ఫర్మేషన్ అవేర్నెస్ జనరేషన్ ప్రారంభించాం. అంటే పోస్టర్స్ తయారు చేసుకొని ఫస్ట్ 3 days ఏదైతే ఆన్లైన్ లక్కీ విధానం టోకన్ జారీ చేశామో అటువంటి వాళ్ళకి దర్శన అవకాశం ఉంటుందనేది, మిగతా వాళ్ళు ఏ విధంగా దర్శనానికి ప్లాన్ చేసుకోవాలి, అటువంటి అవేర్నెస్ జనరేషన్ కార్యక్రమం ఇప్పుడే వస్తున్నటువంటి బస్సుల ద్వారా ప్లాన్ చేశాం. సో వెహికల్ మానిటరింగ్ చేసుకుంటా, అదేవిధంగా హెల్త్కి ఎక్కడ కూడా పిల్గ్రిమ్స్కి ఇబ్బంది రాకుండా అరేంజ్మెంట్స్ చేసుకున్నాం. పైన కానీ అలిపిరి రూట్లో కానీ ఇప్పుడు మనకి పైన ఉన్నటువంటి ఏదైతే డిస్పెన్సరీస్ ఉన్నాయి, ఏదైతే ఫస్ట్ ఎయిడ్ సెంటర్స్ ఉన్నాయి, అవంతా కూడా యాక్టివేట్ చేయడం జరిగింది. దాదాపు 22 మంది డాక్టర్లు, 15 మంది పారామెడికల్ స్టాఫ్ కూడా మనం డిప్లాయ్ చేసుకున్నాం. కావాల్సినటువంటి మెడిసిన్ స్టాక్ కూడా అందుబాటులో పెట్టాం. సో ఎక్కడ కూడా అంబులెన్స్ అవసరమైతే అంబులెన్సెస్, హాస్పిటల్ అడ్మిషన్ అయితే హాస్పిటల్ అడ్మిషన్, ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా ప్లాన్ చేసుకున్నాం. కావాల్సినటువంటి స్టాఫ్, మెడిసిన్ డిప్లాయ్మెంట్ పూర్తి చేయడం జరిగింది. కాబట్టి
ఎవరికి కూడా ఎక్కడ కూడా ఆరోగ్యపరమైన కూడా ఇబ్బంది రాకుండా అరేంజ్మెంట్స్ పూర్తి అయినాయి. సార్ మరి ఎక్కువగా వాళ్ళ ఓన్ వెహికల్స్తో కొండ మీదకి వస్తుంటారు. మరి పార్కింగ్ ఫెసిలిటీ ఏ విధంగా అవైలబిలిటీ ఉంది సార్ ఇన్ తిరుమల? ఉన్నటువంటి పార్కింగ్ అంతా కూడా ఎస్టిమేట్ అంతకుముందు చేయడం జరిగింది. పార్కింగ్ ఈ సేమ్ విచ్ వాజ్ దేర్ డ్యూరింగ్ బ్రహ్మోత్సవం కాబట్టి పార్కింగ్ లాట్ వారీగా కెపాసిటీ అంతా ప్లాన్ చేసుకున్నాం. ఫస్ట్ 1 or 2 days విఐపి మూవ్మెంట్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఏ కేటగిరీకి ఆ కేటగిరీ పార్కింగ్ ఇవన్నీ కూడా రిజర్వ్ చేసి పెట్టుకోవడం జరిగింది. వాళ్ళకి తెలియజేశాం. టికెట్స్లో కూడా ప్రింట్ చేసి ఇవ్వడం జరుగుతూ ఉంది. మిగతా అన్ని రోజులు కూడా పార్కింగ్ లాట్స్లో ఉన్నటువంటి కెపాసిటీ రియల్ టైంలో మానిటరింగ్ జరుగుతుంది. ఆ మానిటరింగ్ని బట్టి వస్తున్నటువంటి వాహనాలకి గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఏ పార్కింగ్లో ఎప్పుడు ఎటువంటి పరిస్థితి ఉందనేది. అదేవిధంగా టోటల్ నెంబర్ ఆఫ్ వెహికల్స్ అలిపిరిలో మూవ్మెంట్ అప్, అలిపిరిలో మూవ్మెంట్ డౌన్ చూసుకొని ఎంతవరకు అయితే పైన వెహికల్ కెపాసిటీ ఉంది దాన్ని బట్టి భక్తులకి ఎప్పటికేప్పుడు గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి భక్తులు అప్పుడు ఏదైతే అనౌన్స్మెంట్ పరంగా కానీ టీటీడీ విజిలెన్స్, సెక్యూరిటీ స్టాఫ్, పోలీస్ యంత్రాంగం ఏదైతే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నారో దానికి అనుగుణంగా వాళ్ళు యాక్షన్ తీసుకున్నట్లయితే పైన పార్కింగ్ లేకపోతే కింద పార్కింగ్ ఇబ్బంది లేకుండా అరేంజ్మెంట్స్ చేసే అవకాశం దొరుకుతుంది. మరి వైకుంఠ ద్వార దర్శనాలకు విచ్చేసే భక్తులకు టీటీడీ ఎటువంటి సలహాలు సూచనలు అందిస్తుందో వివరించండి సార్. అంటే సిస్టమ్స్ చేంజ్ అయ్యేటప్పుడు కమ్యూనికేషన్ చాలా అవసరం. భక్తులు కనుక పాత పద్ధతిని గుర్తించుకొని ప్రయాణం ప్లాన్ చేసుకున్నట్లయితే ఇబ్బంది వచ్చే ఉండే అవకాశం ఉంది. ఎక్కువ మంది భక్తులు తిరుపతి టోకన్స్ లేకుండా ఫస్ట్ సీట్ చేరారు అనుకోండి, అటు భక్తులు ఇబ్బంది పడతారు, అటు టీటీడీ మేనేజ్మెంట్ కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుంది. దానివల్ల భక్తులకు సలహా ఏంటంటే ఏదైతే ఈ రివైజ్డ్ మెకానిజం ఆఫ్ టికెట్ అలాట్మెంట్ చేసాం మనం, ఫిజికల్గా టోకన్లు ఇవ్వడం ఆపేసాం. ఆన్లైన్ విధానంలో ఫస్ట్ 3 days టోకన్ కేటాయించాం. మిగతా 7 రోజులు సర్వదర్శనం కూడా అవకాశం ఉంటుంది. ఈ కొత్త విధానాన్ని వాళ్ళు అర్థం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అది కాకుండా ఫస్ట్ 3 days అయితే టైం స్లాట్ ప్రకారము ఎవరికైతే ఏ టైం కేటాయించాం దాన్ని బట్టి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మిగతా భక్తులు సర్వదర్శనం కోసం ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ ప్లానింగ్ చేసేటప్పుడు కూడా టీటీడీ ఏదైతే రియల్ టైం అప్డేట్స్ ఇస్తుందో, క్రౌడ్ ఎంతమంది ఉన్నారు, సర్వదర్శనానికి ఎంతమంది సమయం పడుతూ ఉంది, ఈ లైవ్ అప్డేట్స్ చూసుకొని వాళ్ళు ప్రయాణం ప్లాన్ చేసుకున్నట్లయితే ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఆ అప్డేట్స్ ఇవన్నీ అర్థం చేసుకుని లేకపోతే అప్డేట్స్ అంతా కూడా మిస్ అయిపోయి డైరెక్ట్గానే అందరూ బయలుదేరిపోయి తిరుపతికి వచ్చినట్లయితే దర్శనం ఇబ్బంది రావచ్చు. ఎందుకంటే దాంట్లో వెయిటింగ్ సమయం ఎక్కువ పడుతుంది అప్పుడు సర్వదర్శనంలో. అదేవిధంగా అకామిడేషన్ పరంగా కూడా కొన్ని ఇబ్బంది వచ్చే పరిస్థితి ఉంటుంది. సో అదే కనుక ఈ టీటీడీ ఇచ్చేటువంటి అప్డేట్స్ ప్రకారం వచ్చినట్లయితే ఉన్నటువంటి కెపాసిటీని మనం సద్వినియోగం చేసుకుంటూ ఎక్కువ మంది భక్తులకి కూడా స్వామివారి దర్శనం అవకాశం కల్పించే అవకాశం మనకి లభిస్తుంది. వాళ్ళకి కూడా ఆ అవకాశం సద్వినియోగం అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎప్పుడు లేని విధంగా మనం 7,70,000 మందికి ఈ వైకుంఠ ద్వార దర్శనం చేసే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి భక్తులు అందరూ కూడా టీటీడీ ఇచ్చేటువంటి సలహాలు సూచనలు తప్పనిసరిగా పాటిస్తూ సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. చూశారు కదండి, తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి దర్శనాలకు సంబంధించి ఏర్పాట్లు కావచ్చు, భద్రతాపరమైన చర్యలకు సంబంధించి కావచ్చు, అన్నప్రసాదాలు, లడ్డూ ప్రసాదం, ఇలా ఎన్నో విషయాలను సావధానంగా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్కి సవివరంగా తెలియజేశారు టీటీడీ ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ గారు. వారికి మీ అందరి తరఫున ప్రత్యేక కృతజ్ఞతల్ని తెలియజేస్తున్నాం. నమస్కారం సార్. భక్తులు కూడా టీటీడీ తెలియజేసినటువంటి సలహాలు సూచనలు పాటించి స్వామివారి దర్శనం సులభతరంగా చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఓం నమో వెంకటేశాయ.